అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అనేది రాబోతుంది కదండి. అయితే శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది నిర్వహించుకుంటాము. అలానే మనం శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, ఇంకా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏవో ఒక పూజలు వ్రతాలు చేస్తూ ఉంటామండి. నేను ఇక్కడ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి మనకి కావలసిన పూజా సామాగ్రిని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చేసుకోవడానికి కొన్ని వస్తువులను కూడా ఇక్కడ చూపిస్తున్నానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా కూడా మనకి ఇంట్లో నిండుగా పసుపు కుంకుమలు అయితే ఉండాలండి. అందుకని నేను ఇక్కడ పసుపు కుంకుమలను అయితే తీసుకున్నాను. మనం వరలక్ష్మీదేవి వ్రతంలో కుంకుమ పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదండి. అందుకని ఈ నెల రోజులు కూడా పూజలు ఎక్కువగా చేస్తాం కాబట్టి పసుపు కుంకుమల్ని కొద్దిగా ఎక్కువే తీసుకోండి. అలాగే గంధం కూడా తీసుకున్నాను. మనకి పూజలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు ఇవైతే తప్పనిసరిగా ఉండాలండి. అలానే వత్తులు కూడా మనకి కంపల్సరిగా ఉండాలి. ఇంకా మనం ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా కూడా వస్త్రమాలను కూడా మనం స్వామి అమ్మవార్లకు సమర్పిస్తాం కాబట్టి వస్త్రమాలను కూడా నేను ఇక్కడ తీసుకున్నానండి. ఈ వత్తులని వస్త్రమాలని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, బయట కొనలేదు. ఇంకా ఈ నెల రోజు పూజల కోసం అలాగే వరలక్ష్మి వ్రతం పూజ కోసం మనం తప్పకుండా ఆవు నూనె అయితే తీసుకోవాలి. అలాగే దీపారాధన కోసం మనం నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ తీసుకోవచ్చండి. మనం శ్రావణ మాసం, కార్తీకం, మాఘం ఇలా ముఖ్యమైన మాసాల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కలసం పెట్టుకోవడం కోసమని ఒక రాగి చెంబును కూడా తీసుకున్నానండి. అలాగే మనం శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి చీరలా కట్టి మనం అమ్మవారిని రెడీ చేసుకుంటాం కదండి. అందుకోసమని ఇలా అమ్మవారి ఫేస్ ని తీసుకున్నానండి. ఈ ఫేస్ ని నేను కలసానికి పెట్టనండి, అమ్మవారిని చీర కట్టి అలా రెడీ చేసుకుందామని ఉంది, అందుకోసమని తీసుకున్నాను. ఇంకా ఆ అమ్మవారి పూజ అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా మనకి గుర్తొస్తాయండి. అవి ఏమిటంటే చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, పసుపు కొమ్ములు, కాయిన్స్ ఇవన్నీ కూడా నేను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి. అయితే ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఉండాలా అని అంటే ఉండవలసిన అవసరం లేదండి. ఒకవేళ ఈ వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఉంటే పూజలో ఉపయోగించుకోండి. ఈ వస్తువులన్నీ కూడా తప్పనిసరి కాదండి. ఈ గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమని తెచ్చుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మీరు మామూలుగానే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఆ అమ్మవారికి మీరు భక్తి శ్రద్ధలతో చిటికెడు పసుపు కుంకుమలను సమర్పించినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే మనకు కలుగుతాయండి. ఇంకా అమ్మవారికి పూజలో మనం తాంబూలం సమర్పించడానికి బ్లౌజ్ పీసుల్ని, అలాగే మనం ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి కూడా కొన్ని బ్లౌజ్ పీసులను అయితే తీసుకోవాలండి. ఇంకా మీరు అమ్మవారికి నిండు తాంబూలం సమర్పించాలి అని అనుకుంటే చీర, అలాగే దువ్వెన, మంగళకరమైన వస్తువులన్నీ కూడా తీసుకోవాలండి. ఇక్కడ నేను గాజులను కూడా తీసుకున్నాను. అమ్మవారికి ఎరుపు రంగు గాజుల్ని, ఇలా కొన్ని రకాల గాజులను కూడా నేను తీసుకున్నానండి ముత్తైదువులకి అమ్మవారికి సమర్పించడం కోసమని. ఇంకా అమ్మవారి పూజల కోసమని గోమూత్రము, గంగా జలము, అలాగే రోజ్ వాటర్ ను కూడా తెచ్చుకున్నానండి. గోమూత్రంతో మనం ఇంటిని అది శుద్ధి చేసుకోవడానికి, అలాగే గంగా జలంతో కూడా ఇంటిని శుద్ధి చేసుకోవడానికని నేను ఇవన్నీ తెచ్చుకున్నాను. అలాగే మనకి పూజలో ముఖ్యంగా పచ్చ కర్పూరం అయితే తప్పనిసరిగా ఉండాలండి. అలాగే ముద్ద కర్పూరాన్ని కూడా తీసుకోవచ్చు. ఇంకా మనకి పూజలో అగరబత్తులు కూడా బాగా ఉపయోగపడతాయి కదా. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని ధూప్ స్టిక్స్ ని, దసాంగం పౌడర్ ని కూడా తెచ్చుకున్నానండి. దసాంగం పౌడర్ ని ఒకసారి వాడితే ప్రతిసారి ఇదే వాడాలనిపిస్తుందండి, అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సాంబ్రాణి, గుగ్గిలం పౌడర్ ని కూడా నేను తెచ్చుకుని ఇలా ఆ రెండింటిని కూడా కలిపేసి ఇలా ఒక బాక్స్ లో అయితే వేసి పెట్టుకున్నానండి. అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున సాంబ్రాణి, గుగ్గిలంతో ధూపం వేస్తే చాలా ఇష్టం అండి. అందుకని తప్పకుండా వీటిని కూడా తెచ్చుకోండి. అలాగే అమ్మవారి పూజల్లో ఎరుపు రంగు వత్తులు, తామర వత్తులు, పసుపు రంగు వత్తులను కూడా మనం ఎక్కువగానే ఉపయోగిస్తాం కాబట్టి వీటిని కూడా తీసుకున్నానండి. ఈ ఎరుపు రంగు వత్తులని, పసుపు రంగు వత్తుల్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి తాంబూలం సమర్పించడం కోసం వక్కలు, ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు వీటిని కూడా నేను తెచ్చుకున్నానండి. ఈ వక్క పొడి ప్యాకెట్లు ముత్తైదువులకి తాంబూలంగా ఇవ్వడానికి ఉపయోగపడతాయని తీసుకున్నానండి. అలాగే మనకి పూజలో కంపల్సరీగా
అమ్మవారి పూజలో ఎండు ఖర్జూరం పళ్ళును కూడా తెచ్చుకోవాలండి. తప్పకుండా ఎండు ఖర్జూరం ఉండాలి. ఈ రోజున అమ్మవారికి తప్పకుండా ఎండు ఖర్జూరాన్ని నివేదించాలి. ఇంకా మనకి పూజలో ఒక కొత్త దారం కూడా కావాలండి. ఎందుకంటే మనం తోరం అవి రెడీ చేసుకుంటాం కదండి, అందుకని కొత్త దారాన్ని కూడా తెచ్చుకోవాలి. అలాగే పూజా సామాగ్రి ఇత్తడివి కానీ వెండివి కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా మనకి పూజల్లో వట్టివేరు ఉండాలండి. కలసంలో మనం వట్టివేరును కూడా కొద్దిగా వేస్తాం కాబట్టి, అలాగే అమ్మవారికి అభిషేకం చేసే జలంలో కూడా వట్టివేరుని వేస్తాం కాబట్టి తప్పకుండా వట్టివేరును కూడా తెచ్చుకోండి. ఇంకా అమ్మవారి పూజలు అంటే తప్పకుండా పంచగవ్య దీపాలు అయితే ఉండాలండి. పంచగవ్య దీపాలు అని అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయంతో తయారు చేసిన దీపాలండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కానీ శుక్రవారాల్లో కానీ పంచగవ్య దీపాలతో దీపారాధన చేయడం వల్ల మనకి హోమం చేసినంత ఫలితం అయితే కలుగుతుందండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా అమ్మవారి పూజలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి జవ్వాదు, కస్తూరి, అరగజ, పునుగు, ఇంకా అత్తరు ఇలా సుగంధభరితమైనటువంటి వీటిని కూడా మనం అమ్మవారి పూజల్లో ఉపయోగిస్తే చాలా మంచిదండి. సుగంధభరితమైన సువాసనలు ఎక్కడైతే వెదజల్లుతూ ఉంటాయో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. అందుకని తప్పకుండా వీటిని కూడా తెచ్చుకోండి. అలానే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు వస్త్రం సమర్పిస్తాం కదండి, ఆ వస్త్రాన్ని తయారు చేసుకోవడానికి కొద్దిగా పత్తిని కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే మనం అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పసుపుతో కానీ జేగురుతో కానీ అలుగుతాం కాబట్టి జేగురును కూడా కొద్దిగా తెచ్చుకోండి. ఇంకా మనం అమ్మవారికి పూజ చేసే వాటిల్లో మనకి ముఖ్యంగా కావాల్సింది అమ్మవారి వ్రతకల్ప పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని కూడా తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ పుస్తకం మనకి అన్ని పూజా స్టోర్స్ లోని దొరుకుతుంది. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి డ్రై ఫ్రూట్స్ ను కూడా తెచ్చుకున్నానండి నేను. అలాగే శ్రావణ మాసంలో మనం అమ్మవారికి యాలకుల మాలను సమర్పిస్తే చాలా మంచిదండి, అందుకని యాలకులను కూడా తెచ్చుకున్నాను. ఇంకా మంచి ముత్యాలను కూడా నేను తీసుకున్నానండి. అమ్మవారికి ముత్యాల హారతి సమర్పించడానికి ఉంటాయని మంచి ముత్యాలను కూడా తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటాం కదండి, అందుకోసమని ఇలా గోల్డ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా పూజ కోసం 2 కొబ్బరికాయలను కూడా తీసుకోవాలండి. ఒకటి కలసానికి, ఒకటి అమ్మవారికి నైవేద్యంగా నివేదించడం కోసం తీసుకోవాలి. ఇంకా ఒక చిన్న పీటను అలాగే ఒక చిన్న అద్దాన్ని కూడా తీసుకున్నానండి. అమ్మవారిని ఎలా అలంకరించానో చూపించడం కోసమని ఒక అద్దం కూడా తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి సమర్పించడం కోసం చిట్టు గాజుల మాలను అలాగే కాయిన్స్ మాలను కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఈ మాలలను ఎలా తయారు చేసుకోవాలనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయండి, వీడియోస్ చూడండి. ఈ వస్తువులతో పాటుగా మనం అమ్మవారి పూజ నిర్వహించుకోవడానికి మనకి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం కావాలండి. అలాగే మనం పూజను ఆచరించుకోవడం కోసం ఒక పీట కూడా కావాలి. ఇంకా పువ్వులు, తమలపాకులు, పండ్లు, అలాగే నైవేద్యం కోసం బియ్యం, బెల్లం, పప్పులు ఇలా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అంతేనండి, చూసారు కదా వరలక్ష్మి వ్రతం పూజకి మనకి ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల గురించి. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.